ప్రైజ్ ది లార్డ్. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. మన దేవుడు మనం మొర్రపెడితే వినే దేవుడు. మనము జీవిస్తున్న ఈ జీవితంలో మనము తట్టుకోలేనన్ని కష్టాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే అవి ఎలా పోగొట్టుకోవాలో, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది తమ జీవితాలను ముగించేసుకుంటూ ఉంటారు. మా వల్ల కాదు, ఈ కష్టాన్ని మేము భరించలేం, ఈ బాధలు మేము భరించలేం అంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆపత్కాలం మనకు వచ్చినప్పుడు మనం మొర్ర పెట్టుకుంటే మనకు సహాయం అందించే దేవుడు ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. మన ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు ప్రకటిస్తున్నారు. అదేంటంటే, ఆపత్కాలమున మీరు నన్ను గురించి మొరపెట్టండి, నేను మీకు జవాబిస్తాను. ఆయన ఊరకు నుండేవాడు కాదు, ఆయన రెస్పాండ్ అవుతాడు. నీ కష్టానికి, నీ ప్రార్థనకు, నీ కన్నీటికి ఆయన ఖచ్చితంగా కదిలించబడతాడు. హిజ్కియా ఆపత్కాలంలో ఉన్నాడు. నువ్వు చనిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు, ఆ మరణ వార్త వినినప్పుడు ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. తన మనుషుల్ని పిలుచుకొని వాళ్ళ దగ్గర ఏడవలేదు, లేకపోతే వైద్యుల్ని పిలిపించుకొని వాళ్ళ సహకారాన్ని కోరలేదు. తన సైనిక బలాన్ని నమ్ముకొనో వారేమైనా ఈ పరిస్థితి నుంచి విడిపిస్తారేమోనని వాళ్ళ దగ్గర ఏ సలహాలు సంప్రదింపులు కోరలేదు. కానీ గోడవైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యాడో మనందరికీ తెలుసు. నీ విషయంలో కూడా దేవుడు అలాగే ప్రతిస్పందిస్తాడు. శ్రమలో ఉన్నావా, కృంగిపోవద్దు, భయపడొద్దు, అటు ఇటు పరిగెత్తద్దు, సణుక్కోవద్దు, నా బ్రతుకేమైపోతుందా అని నీ జీవితాన్ని మరోలా మార్చేసుకోవద్దు. మొరపెట్టడం నేర్చుకో, దేవునికి అప్పగించుకోవడం నేర్చుకో. దేవుడు ఏమైనా చేయగలడు నీ జీవితంలో, ఆశ్చర్యకార్యం చేయగలడు నీ జీవితంలో. ఆయన మొర్ర వింటాడు, నీ కష్టముల నుండి బయటికి తీసుకొస్తాడు. నీ మీద పనిచేస్తున్న అపవాది శక్తుల మీద దేవుడు నీకు జయమిస్తాడు. సాతాను నీ మీద చేసిన దాడికి ఎదురు దాడి ఆయన చేస్తాడు. నీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు, నీకు గొప్ప సహాయం అందిస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ శ్రమ ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ వేదన ఉన్నా, ఏ పరిస్థితి అయినా ప్రభువుకి వచ్చి మొరపెట్టుకుంటావా, ప్రార్థన చేసుకుంటావా, దేవునికి నీ స్థితిగతులన్నీ అప్పగించుకుంటావా? అయితే ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు నాకు మొర పెడితే నేను నిన్ను విడిపిస్తాను, ఆ తర్వాత నన్ను మహింపరుస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డల జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా నీకు మొర్ర పెట్టుకోవడం నేర్పించు. వారి సంగతి అంతా నీకు చెప్పుకోవడం నేర్పించు. ప్రార్థించి విజయం పొందడం నేర్పించు. మా శక్తి ద్వారా, మాకున్న అండకండ బలాల ద్వారా మేము విడుదల పొందలేం, కానీ నీ దగ్గర మేము మొర్ర పెట్టుకోవడం ద్వారా, నీకు చెప్పుకోవడం ద్వారా గొప్ప సహాయం మేము పొందుకోగలం. అట్టి సహాయము నీ బిడ్డలందరికీ కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.